ఇసుక మాఫియా ప్రభుత్వమే ప్రోత్సహించినట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. ఇసుక మాఫియా, మట్టి మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మేము కరోనా సమయంలోనే దీన్ని అడ్డుకోవడానికి ఇళ్ల స్థలాల పేరుతో మెరక చేస్తున్నాం. ఇళ్ల స్థలాల పేరుతో ఇళ్ల స్థలాలు ఒక లారీ తోలుతూ బయటకు 100 లారీలు తోలిన పరిస్థితులు మేము గమనించడం జరిగింది. అప్పుడే ఆ లారీలు కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్ కూడా అప్పగించడం జరిగింది మా పార్టీ గారు. పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే ఆ లారీలు వదిలివేస్తే అవి అడగడానికి పోలీసు స్టేషన్కి వెళ్తే మా వాళ్ళ మీద నేను కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఎందుకు వదిలేశారని మా వాళ్ళు ధర్నా చేస్తే నేను వాళ్ళకి మద్దతుగా వెళ్ళాను. ఆ రోజుని ఆ లారీలు వదిలేయడమే కాకుండా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 18 మంది మీద మా పార్టీ ఇంపార్టెంట్ లీడర్లందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. తర్వాత వానపల్లిలో పెట్టారు, తర్వాత రాలిలో పెట్టారు, తర్వాత ఇంకా 2-3 చోట్ల ఇదే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ దోపిడీని, మట్టి దోపిడీని పాల్పడటం జరిగింది. ఎవరికి కంప్లైంట్ చేసినా, కలెక్టర్కి చెప్పినా, మైన్స్ వాళ్ళకి చెప్పినా, లేదా హెడ్ వర్క్స్ వాళ్ళకి చెప్పినా, ఎవరికి రెవెన్యూ వాళ్ళకి ఎవరికి పోలీసుకి చెప్పినా, ఎవరికి చెప్పినా కూడా చలనం లేనటువంటి పరిస్థితి. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ అక్రమ దోపిడీని ఎలా అరికట్టాలో తెలియని పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్రంలో ప్రజానీకం ఉండిపోయారు, ప్రతిపక్షాలు ఉండిపోయి రాష్ట్రంలో అదే విధమైన పరిస్థితి. కొత్తపేట నియోజకవర్గంలో కూడా అదే విధమైన పరిస్థితి.